ఏసీపీ విక్రాంత్ ఢిల్లీ నుంచి వస్తున్న ఎన్హెచ్ఆర్సీ కమిటీ ముందు ఖచ్చితంగా నోరు విప్పాల్సిందే. చిన్నపిల్లలంతా దారుణంగా ఎన్కౌంటర్ ఎలా చేశారు సార్? గన్ చేతిలో ఉంటే సినిమా హీరోగా ఫీల్ అయ్యారా? వాళ్ళ జాబ్ మీరేం సమాధానం చెప్తారు? ఆగండి ప్లీజ్ ఆగండి. చెప్పు. మా కంపెనీ ఆడిట్ ఫైల్స్ లో ఒక విషయం తెలిసింది. దీస్ గైస్ హావ్ మల్టీ బిజినెస్. సో వాట్? ఒక బిజినెస్ ఉన్నవాడికి వేరే బిజినెస్ ఉండడం కామనే కదా. కరెక్టే, బట్ యు నో దిస్ హెచ్ఎన్సీ గ్రూప్ ఓకే, వి డిస్కస్ లేటర్. హావ్ టు గో. విక్రాంత్, నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో. జస్ట్ బి స్ట్రాంగ్, ఓకే? ఓకే. మిస్టర్ విక్రాంత్, హౌ కెన్ యూ డూ దిస్? దే ఆర్ మైనర్స్. వాళ్ళని ఎలా ఎన్కౌంటర్ చేయగలిగారు మీరు? దీన్ని ఎన్కౌంటర్ అన్నారు. ఇట్ లుక్స్ లైక్ మాస్ మర్డర్. యా అవును, పిల్లలతో పాటు కొంతమంది రౌడీ షీటర్స్ కూడా అక్కడ తీసుకెళ్లి చంపేశారు. మీకు జాబ్ ఇచ్చింది ప్రాణం తీయడానికి కాదు, కాపాడడానికి. ఆ అమ్మాయి కేసుని మీరు బాగా పర్సనల్ గా తీసుకున్నట్టున్నారు. విక్రాంత్, వి నీడ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ రైట్ నౌ. మైనస్ చనిపోవడం నిజమే, కానీ నేను ఎన్కౌంటర్ చేశానన్నది అబద్ధం. వాళ్ళు ఎలా చనిపోయారో నాకు తెలియదు, కానీ వాళ్ళు అక్కడికి ఎలా వెళ్లారో మాత్రం నాకు తెలుసు. నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. ఏసీపీ గారు మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ మాత్రం డౌట్ వచ్చినా వెంటనే నాకు చెప్పాలి. అలాగే సార్. మీరు ఇక్కడున్న విషయం మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకూడదు. దే ఆర్ ఇన్నసెంట్, విక్కీ. ఐ నో మా. బట్ దే ఆర్ ట్రైన్డ్. ఏదైతే చెప్పాలని ప్రిపేర్ చేశారో అది మాత్రమే చెప్తున్నారు. వీళ్ళ వెనకాల ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. సరే అమ్మా, నేను తెలుసుకుంటాను. బీ కేర్ఫుల్. నేను ఆర్తి దగ్గరికి వెళ్తున్నాను. బాయ్. ఓకే అమ్మా. అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను సార్. రేప్ కేసులో సరెండర్ అయిన మైనర్స్ ని కోర్టుకి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో తప్పించుకొని పారిపోయారు. వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రేపు మీరు చేయలేదని నాకు తెలుసు, అందుకే నేనే మిమ్మల్ని తప్పించాను. కానీ జనం దృష్టిలో, పోలీసుల దృష్టిలో మీకు మీరే తప్పించుకున్నట్టు. పోలీసులకు దొరికారనుకో, ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. జనం గుర్తుపడితే కొట్టి కొట్టి చంపేస్తారు. అంతకంటే ముందు ఎవడైతే మీకు ఈ డీల్ ఇచ్చాడో వాడే మిమ్మల్ని వెతికి మరీ చంపేస్తాడు. ఎందుకంటే మీ చావుతోనే కేసు క్లోజ్ అవుతుంది కాబట్టి.